Thank you.
ఏంటంటే బాబు రాజు ఏదో సరే అనమాలండి బాబు ఏంటే రాజుగారు అక్కడ 2,000 ఇద్దరు పచ్చని వచ్చి పాలు మధ్య నృత్యాలు నన్ను పిలిచిన కారణాలు ఏంటండి మహానుభావ అయ్యా ఏమంటారండి నన్ను ఏమంటారా నీ అమ్మని ఏమంగా బాబు రాజుగారు దండాలండి అన్నానండి మళ్ళా నా అమ్మని నా ఏమ తిట్టే మళ్ళా దండాలండి బాబు నేను తిట్టలేదండి మహానుభావు నిన్ను కొలుసుకుంటున్నానండి అమ్మని బాగా నమస్కారం బాబు ఏటో తిరగక్కడున్నావా నాకు కావాలన్నావా చిన్న నాలుగు చిగిలేదా ఏంటండి బాబు రాజుగారు ఏది అర్ధరాత్రి వేళ ఇలా నన్ను పిలిచిన కారణం ఏదండి ఒరే బాబా అర్ధరాత్రి వేళ ఎవరేత్రి వేళ ఒకసారి వేళ నాకు వచ్చింది నేను ఎందుకు పిలిచానని అడుగు ఈ సొమ్ము చెరిగి అనమాటండి బాబు మాట్లాడుకోరానికి కాదండి ఈ సొమ్ము ఈ చెవు ఈ చొవ్వ ఈ సోలో చెప్పండి మా ఆవిడండి బొక్కలో చెప్పుకోలేదు బాబు బొక్కలో చెప్పుకోలేదా మా ఆవిడండి పోగాడు నన్ను రాజుగారు దాంట్లోనే 3 ఆవులు కాకపోయినానండి 3 ఆవులు కాస్తే చాలా రోజులు నిండి రాలేదండి ఇంటికి రాకపోతే మా ఆయన ఇంటికి వస్తాడని నేను ఒక రోజు అన్నాను రాజుగారు ఇంటికి వెళ్ళి స్నానం చేసి రావాలన్నాను స్నానం చేసి రావాలంటే లేకపోతే తోలేస్తున్నాను సంతోషం పడి ఏం చేశానంటే మాస్కొని గుడ్లన్నీ సంచిలో పెట్టుకొని ఇంటికి పోతున్నాను ఇంటికి పోయి మా ఆవిడ ఫోన్ చేశాడు సెలవులేదు పక్క ఫోన్ తీసుకుంటే దాని నెంబర్ లేకపోతే రాజుగారు ఫోన్ నెంబర్ కొడతా ఉంటే మా ఆవిడకి వెళ్తే సర్వీస్ లేదు ఫోన్ నెంబర్ లేదు నా సిగ్నల్ లేదు రాజుగారు ఫోన్ చేస్తాను దానికి నెంబర్ లేవు సిగ్నల్ లేదు మా ఆవిడకి పేరు లేదు నెంబర్ లేదు చెప్తాడు ఎలా చేస్తాడా అయితే అండి ఫోన్ చేస్తానికి ఎలా వెళ్ళిందో చిన్న వాట వెళ్ళిందండి పక్కన అయితే చెప్పుకుని ఉంటాడు ఒలే నేను ఇంటికి వస్తున్నాను మరి కొంచెం ఎన్ని పెట్టాలి నేను బోర్కి తాళం చేయడానికి రాజుగారు పంపిస్తున్నాను అన్నాను అయ్యో మాయ నువ్వు రావడమే నాకు సంతోషం కదా 3 సంవత్సరాలు పొద్దున్న ఇంటి మొక్కలు చూడలేదు నా కాలు చేయి పడుకోనే కానీ నువ్వు రాలేదు అన్నాడు అంటే నేను అన్నాను అలా కాడైతే నేను సరదాపాడు వస్తున్నాను కానీ మీరు నుంచి బట్టలు మార్చిపోయాను అవి కొట్టుకొని వస్తున్నాను అని ఈ గోసు కూడా వచ్చినా ఉన్నాను నలుగు ఎక్కడిలా ఉన్నాడు అది ఏం చేయండి శుభ్రంగా గబా సంట్లో గొడవలు జరుపుకొని అమ్మి వండి పోయింది అమ్మగారు ఇంటికి పోతున్నా ఏం చేశానంటే నా నెలబోతుకు పక్కన మా ఎక్కగోరు బిల్లు ఉంది కొట్టే అన్నది మామయ్య నీకు ఎప్పటి నుంచి కాల్ రాలేదు నేను ఫస్ట్ రాజు నీలో చెప్తాను నేను అమ్మగోళ్ళే కదా వచ్చాను అలాగా నేను బట్టలన్నీ ఇప్పేసి బట్టలు కూకున్నాను కూకుంటాను దానికి అట్లా భయపడింది భయపడి ఏంటంటే రకాన్ని కోసుకొని నాకు అలా కుండీలాగా ఉన్నాడని ఆ చేతితో ఎత్తి సోములు పోసేది 2 సోములు పోనాయి 2 సోములు పోనాయి అందుకే సోము సరిగిన పడితే సోవ్యం పడితే సోలో చెప్పు నువ్వు సోము కోరికి చెప్పండి బాబు రాజుగారు అంత తీయని తీవుడు గుర్తులే నువ్వు మన దగ్గరే ఊకున్నావు నీకు ఎందుకు పిలిచాను చెప్తాను అంత చాలా బాబు చెప్తాను ఆలోచించైతే ఎవరైతే దానిపోతుంది అవన్నీ అంతపోతే ఎలా పడుతుంది చెప్పేది ఎందుకు పిలుస్తానో చెప్పాను అయితే ఈ రోడ్డు అంట ఒక ఆడపిల్ల గోవానేసి ఇందులో పాప ఎలకేకి పెట్టుకుంటూ వస్తుంది ఆ ఎలకేకి పెడతా ఉంటే నేను ఆడికించిందంట మంచి నిద్రలో ఉన్నాను ఆ పనికి ఆడికించాను తెలిసి కూర్చున్నాను ఎప్పుడైతే నిలబడ్డానో నిన్ను పిలిస్తే ఆవు ఎందుకు అమ్ముతుందో ఎందుకు తోలుకొస్తుందో మంచిదాయా చెడ్డదాయా దేని గురించి అమ్మడానికి వచ్చిందో మంచిదిగానైతే నువ్వు కొనుక్కొస్తావు తోలుకొస్తావు మంచి నేను నీకు ఏకలేసాను అందుకే ఏంటండి అమ్మా
నూరు